మనస్ఫూర్తిగానే చందు నీ ప్రేమను ఒప్పుకుందా? ఒప్పుకుందండి. సంతోష్ మాటల్ని నేను నమ్మలేకపోతున్నాను. సంతోష్ చెప్పింది నిజమే. ఇప్పుడు లలితను తీసుకుని సాగర్ వెళ్ళాడంటే తట్టుకోగలదా? నీ చదువుకి, నీ తెలివికి, నీ హోదాకి సంతోషే కరెక్ట్. నేనెవరో తెలియకపోయినా నన్ను సేవ్ చేశాడు. జస్ట్ ఫ్యూ సెకండ్స్ అతను రావడం ఆలస్యమైతే నేను ఈరోజు ఇలా ఉండేవాడినే కాదు. సేవ్ చేశాడు, అయిపోయింది కదా. ఎలా అయిపోతుంది చందు? మంచి మనిషి గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం? తను పరిచయం అయ్యాడు కాబట్టే ఒక రకంగా నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేశావు. తనే కదా నా ప్రేమ విషయం నీతో చెప్పింది. ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? అతనెవరో రికమెండ్ చేశాడని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా? అలాని కాదు చందు. నువ్వు చెప్పేది అలాగే ఉంది. నేను నీ ప్రేమ నొప్పుకుంది ఎవరో చెప్పారని కాదు, నా ప్రేమ కోసం ఇంత దూరం వచ్చావని. కనీసం ఫోన్ కాంటాక్ట్ లో లేకపోయినా నా గురించి ఆలోచిస్తూ కేవలం నన్ను కలుసుకోవడానికి ఇన్ని వేల మైలు దాటి వెతుక్కుంటూ వచ్చావని. ఇంతగా ప్రేమిస్తున్న నీ ప్రేమని నేనేంటి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. దీనికి కారణం అతనని చెప్పి అనవసరంగా ఫీల్ అవ్వకు. అంటే నేను చెప్పే ధైర్యం చేయలేకపోతే తనే కదా నీకు చెప్పాడు, అందుకని అలా అన్నాను చందు. వద్దు, అతని ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. ప్రాణం కాపాడాడు, పరిచయం అయ్యాడు, అయిపోయింది. ఆ పరిచయాన్ని అంతవరకే ఉంచు. మన మధ్య రిలేషన్ కి అతన్ని మాత్రం కారణం చేయకు. ఓకే. చందు, ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. రాజా పేరు చెప్తే ఎందుకలా ఫైర్ అవుతావు? అతను మంచివాడే కదా. అదే వద్దంటున్నాను. నాకు నచ్చలేదు అంతే. దానికి కారణాలు అడక్కు. మన మధ్య మళ్ళీ అతని టాపిక్ తీసుకొచ్చావంటే బాగోదు, చెప్తున్నాను. ఓకే ఓకే కూల్ చందు. నీకు నచ్చని పనిని నేనెందుకు చేస్తాను చెప్పు? రాజా గురించి నీ దగ్గర మాట్లాడకూడదు అంతే కదా. ఓకే, లీవ్ ఇట్. మాట్లాడను. అలాగే, పద. ఏంటి ఎగరేసిన తల అలా వాలిపోతుంది? నా ఇంటికి అల్లుడవుతానని ఎగిరెగిరి పడ్డావు. నువ్వే ఎగిరి రోడ్డును పడ్డావు. ఈరోజు చందుని చూసావా? మా స్థాయికి తగిన కుర్రాడిని చూసుకుంది. హాయిగా తన లైఫ్ని ప్లాన్ చేసుకుంటుంది. ఈ రామ్ ప్రసాద్ను ఢీకొట్టడం అంటే కొండను ఢీకొట్టడమేరా. తల గట్టిగా ఉంది కదా అని పొట్టేరు కొండను ఢీకొంటే ఏమవుతుంది? కొమ్ములు విరుగుతాయి, తల పగులుతుంది. నీకులాగా అన్నమాట. చందు చిన్నపిల్ల కాబట్టి అమాయకంగా నిన్ను నీ మాటలు నమ్మింది. మమ్మల్ందరినీ కాదు అంది. కానీ ఈరోజు మేము తప్ప ఎవరు వద్దు అంటుంది. ముఖ్యంగా నిన్ను. ఈరోజు నీకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది. కానీ నువ్వు పెరిగి నువ్వు తిరిగే వాతావరణం ఉందే,
అది నిన్ను మా పక్కన ఎప్పటికీ నిలబెట్టలేదు. అది అర్థం చేసుకుంది కాబట్టే చందు సంతోష్ని ఇష్టపడింది. సంతోషే తన లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటుంది. స్థాయిని బట్టే స్నేహం, స్థాయిని బట్టే ప్రేమ, పెళ్లి. నువ్వెప్పటికీ మా స్థాయికి రాలేవురా. హలో, స్థాయి అంటే డబ్బే అయితే అది నేనే అవసరం లేదని అవతల పారేశాను. ఎందుకో తెలుసా? ఎక్కడ నేను నీలా తయారవుతానో అన్న భయంతో. ఆస్తి అంతస్తే నీ పక్కన నిలబడే స్థాయిని నాకు ఇస్తుంది అంటే అది కూడా నాలాగా అనాథలా నీ దగ్గరే పెరిగింది. అవి కూడా మీ దగ్గరే వదిలేశాను. ఎందుకో తెలుసా? ఎక్కడ మంచితనం అనే నా స్థాయి నుంచి దిగజారి మీ పక్కన నిలబడాల్సి వస్తుందో అన్న భయంతో. రాజా రాజాని ఎప్పుడు రాజాలానే బ్రతికాను. నువ్వు కాదన్నావనో నీ కూతురు వద్దందనో నా స్థాయి మారదు. ఎందుకంటే నేను ఉన్నది నేల మీద, కానీ మీరు కాగితాల కట్టలతో కట్టుకున్న కలల మేడ మీద బ్రతుకుతున్నారు. ఒక్క నష్టం చాలు ఎగురొచ్చి ఈ నేల మీద పడ్డానికి. ఆ రోజు కనీసం మీ గేట్ వాచ్మెన్ కూడా మిమ్మల్ని పలకరించడు. ఎందుకంటే మీరు వాడి స్థాయి కాదు కాబట్టి. ఆ పరిస్థితి రామ్ ప్రసాద్ కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అలాగే నువ్వు నా ఇంటికి అల్లుడు అవ్వడమూ జరగదు. ఆ అవకాశం కూడా సంతోష్కే దక్కింది. జీవితంలో ఏది నాకు కావాలి అని నేను అనుకోలేదు. ఉన్నదాంతోనే సంతోషంగా బ్రతికాను. ఏదైనా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వస్తుంది. అది నాది కావాలి అని రాసిపెట్టుంటే. చేతకాని వాళ్ళు చెప్పే చేతకాని మాటలు రా ఇవి. ఉన్నదానితో తృప్తిగా బ్రతకడం చేతకానితనం అయితే నాకిదే బాగుంది. నీ కూతురు నువ్వు ఆ కోట్లతో కోట్ల కోసమే బ్రతకండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో రామ్ ప్రసాద్, చాలు అనుకుంటే పిడికెడు అన్నం కూడా సరిపోతుంది. అలాంటిది నా మనసుకి కావాలి అనిపించే రోజు వస్తే వరల్డ్ బ్యాంక్లో డబ్బు కూడా సరిపోదు. అలాంటి రోజు రాకూడదని కోరుకో. వీడి పాపాల చిట్ట వీడే ఎలా చూసుకుంటున్నాడో చూడు, దరిద్రుడు. ఏమయ్యా పంతులు, వ్యాపారం కాస్త బాగానే పెరిగినట్టుంది. పాపం కదండి, అలాగే పెరిగిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో పాపాలేనయ్యా పైసలు సంపాదించి పెట్టేది. అవునండి అయ్యా, అందుకేగా తమరి బ్యాంకు ఖాతాలో ఎదుగుదలే గాని తరుగుదల లేదు. అక్కడ డబ్బులు తగ్గితే ఇక్కడ మన మార్కెట్లో పరపతి తగ్గిపోతున్నట్టు లెక్క. సత్యం, ఫోన్ కూడా మోగింది. హలో, ఏమిటి? నిజమేనా? సరే సరే, నేను చూసుకుంటాలే. ఏమైందండి అయ్యా, అలా కంగారు పడిపోతున్నారు? ఏమైందేంటయ్యా, మన నకిలీ మందుల గురించి ఈ మధ్య పేపర్లో ఉతికి పారేస్తున్నారుగా, పై వాళ్ళు కదిలారు. అంటే మన ఫ్యాక్టరీ ఇక మూతేనా? ఈ మాత్రం దానికే మూసేస్తే వ్యాపారాలు ఎలా చేస్తాం పంతులు? ఇలాంటిది ఏదైనా ఉంటే ముందే ఉప్పందించడానికి ప్రమాదం వచ్చే ప్రతి చోట ఒకడిని పోషిస్తూ ఉన్నా వాడిదే ఫోను. యాంటీ డ్రగ్ స్క్వాడ్ వాళ్ళు మన ఫ్యాక్టరీ మీద దాడి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. వాళ్ళు రావటం అంటూ జరిగితే మోతే కదండి, ఫ్యాక్టరీ నిండా నకిలీ సరుకే. ఇప్పుడు అదంతా ఎక్కడని దాచిపెడతారు? ఇందుకే కదా పంతులు మన ఆప్తమిత్రుడు రామ్ ప్రసాద్ ఉంది. ఇలాంటప్పుడు ఉపయోగపడతాడనేగా రామ్ ప్రసాద్ని వ్యాపారంలో చేర్చుకుంది.
మంచిని మన దగ్గర ఉంచుకుని చెడుని రాంప్రసాద్ దగ్గరికి పంపిద్దాం. శివరావు గారు చెప్పండి. నమస్కారం అండి అయ్యా. తమను ఒక సాయం అడగాలని ఫోన్ చేశానండి అయ్యా. స్నేహితులం, మన మధ్య సహాయం అనే పదం చాలా పెద్దదండి. ఏం చేయాలో చెప్పండి. ఏమీ లేదండి అయ్యా. తమరు వ్యాపారంలో కలిశాక 3 పువ్వులు 6 కాయలుగా మన వ్యాపారం అద్భుతంగా జరుగుతుంది. ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి కదా అని 3 షిఫ్ట్ల మీద పని చేయించి మందులు తయారు చేయించామా, అనుకోకుండా ఈ లారీలు స్ట్రైక్ వల్ల స్టాక్ ఎక్కువైపోయింది. తమరు అనుమతిస్తే ఒక 2 రోజులు తమరు గోడౌన్లో మన సరుకు దాద్దామని. ఏమండి, ఈ విషయం నన్ను అడగాల? నేరుగా గోడౌన్కి సరుకు పంపించేస్తే అక్కడ మిమ్మల్ని ఆపేదెవరు? అదేమిటో అంత చనువు తీసుకోలేనండి అయ్యా. తమరు అనుమతిస్తే. ఇదేమన్నా పెద్ద విషయమా? మన సరుకే కదా. అక్కడ మా మేనేజర్కి ఫోన్ చేసి అన్నీ రెడీగా ఉంచమని చెప్తాను. మీరు పంపించేయండి. క్షమించాలండి అయ్యా, అప్పుడప్పుడు ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. అలాంటిదేం లేదు. మన మధ్య మీది నాది అనేది ఉండకూడదు. చనువిచ్చారు కదా అని అలా తీసుకోలేనండి అయ్యా. అదేమిటో మొదటి నుంచి అలా అలవాటైపోయింది. ఉంటానండి అయ్యా. అలాగే. వీళ్ళ దొంపలు దేగ స్నేహం అనేసరికి ఏమిటోనయ్యా ఈ పిచ్చి జనం గుండెనైనా కోసిచ్చేస్తానంటారు. ఇవ్వకపోయినా కోసేసుకునే మీలాంటి వాళ్ళు ఉంటారని తెలియక. పంతులు, ఏంటమ్మా ఇలా వచ్చావేంటి? మీతో మాట్లాడాలని. నాతో మాట్లాడేదేముంటుంది? అదేంటి బాబాయ్, మీతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడాలి? ఏ విషయం అమ్మా? చందు దూరం చేసుకుంటున్న సంతోషం గురించి. ఇప్పుడు తన సంతోషాన్ని సంతోష్తో పంచుకోవాలనుకుంటుంది. ఇంకా ఆ విషయం గురించి మాట్లాడడానికే ఉంది. సంతోష్తో ఎలా పంచుకోవాలనుకుంటుంది? రాజాని చందు ఎంతగా ప్రేమించిందో తెలుసు కదా. రాజా తన సంతోషాన్ని తను చూసుకుంటున్నప్పుడు చందు తన దారి తను చూసుకోవడంలో తప్పులేదు కదమ్మా. రాజాకి చందు అంటే ప్రాణం బాబాయ్. అలాగనే నేను అనుకున్నాను. కానీ తన ఇష్టం నువ్వు అని నాకు ఈ మధ్య తెలిసిందే. అది ఒకప్పుడు బాబాయ్. ఒకప్పుడైతే ఇద్దరు కలిసి ఇప్పుడెందుకు తిరుగుతున్నారమ్మా? మీరు చందులాగే అపార్థం చేసుకుంటున్నారు. అశోక్ చేసిన అవమానాలు భరించలేక రాజా ఏదో పని మీద సాగర్ వెళుతుంటే తనతో పాటు నేను కూడా వెళ్ళాను, అంతే. కానీ చందు అలా అనుకోవడం లేదు కదమ్మా. మీరు చెప్తే వింటుంది బాబాయ్. తనకి సర్ది చెప్పండి. అనవసరంగా ఏదేదో ఊహించుకొని రాజా లాంటి మంచి వ్యక్తికి దూరం కావద్దని చెప్పండి. చెప్పే అవకాశం కనిపించడం లేదా? రాజా అవసరం లేదు అని సంతోష్తో తన జీవితం పంచుకోవాలనుకుంటుంది. కోపంలో తన జీవితాన్ని తనే పాడు చేసుకుంటుంది. రాజా నేను ఈరోజు స్నేహితులం, అంతే బాబాయ్. ఆ అశోక్ వేసిన నిందని నమ్మి చందు రాజాకి దూరం అయిపోతుంది. తనకి అర్థమయ్యేలా మీరే చెప్పాలి బాబాయ్. చందు గురించి నీకు బాగా తెలుసు. తను నమ్మిన దాని మీద మొండిగా నిలబడుతుంది. చందు ఒక నిర్ణయం తీసుకున్నాక చెప్పడం కన్నా చూస్తూ ఊరుకోవడం మంచిది. అది నా అనుభవం. అందుకే జరిగేది ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నాను. మీరే అలా అంటే ఎలా బాబాయ్? చందు గురించి రాజా ఎంతగా అల్లాడిపోతున్నాడో మీకు తెలుసా? అందుకని నేను చేయగలిగేదేముందమ్మా?
ఒకప్పుడు అందరూ వద్దన్నా రాజానే కావాలని ఎంత పట్టుదలగా ఉండేదో ఇప్పుడు రాజా వద్దని అంతే పట్టుదలగా ఉంది. తన నిర్ణయాన్ని ఆ రోజు మార్చలేకపోయాం, ఈరోజు మార్చలా. అంటే మీరేమీ చేయలేరా బాబాయ్? నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు. రాజాతో కన్నా సంతోష్తోనే తన జీవితం బాగుంటుందని నమ్ముతుంది. ఆ నమ్మకంతోనే అతనితో తిరుగుతుంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని మార్చలేమమ్మా. లేదు బాబాయ్, మీతో చెప్తే తండ్రిగా మీరు ఆలోచిస్తారేమో అనుకుని ఇంత దూరం వచ్చాను. రాజాని చందుని నేను విడిపోనివ్వను. ఎలాగైనా చందుకి రాజా ఏంటో అర్థమయ్యేలా చేస్తాను. నేను చందుతో మాట్లాడతాను. ఏంటండి తలపట్టు కూర్చున్నారు? కాస్త హెడ్ఏక్ అనిపిస్తుంది అర్చన, టాబ్లెట్ తీసుకో. తీసుకోండి. కాఫీ. చందు ఏం చేస్తుంది? రాత్రి ఎవరో ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళి లేట్గా వచ్చింది. నిద్రపోతోంది. ఏం అలా అడిగారు? ఏం లేదు, ఏం చేస్తుందని అడిగాను అంతే. పెద్దమ్మా, కాఫీ. నువ్వెందుకు వచ్చావు? నీతో మాట్లాడాలని వచ్చాను చందు. ఇంకా ఏం మాట్లాడాలి? మాట్లాడుకోవడానికి మన మధ్య ఏమీ లేదు. ఎందుకే అందరిలా నువ్వు నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడతావు? నువ్వు పరాయిదానివే. ఎలాగో బయటపడ్డాం కదా అని ఏ భయం లేకుండా 10 మందిలో నువ్వు తిరగొచ్చు. కానీ నీలాంటి దాంతో మాట్లాడాలంటే నాకు సిగ్గుగా ఉంది. చందు, నువ్వు చూసిందే నిజం, నువ్వు నమ్మిందే నిజమని అనుకోవద్దు. కేవలం అశోక్కి దూరంగా 4 రోజులు బయట ఎక్కడైనా ప్రశాంతంగా ఉండాలనే రాజాతో నేను సాగర్ వచ్చాను. అంతకు మించి ఏమీ లేదు. నా కారణంగా రాజాని చెడ్డవాణ్ణి చేయొద్దు చందు. రాజా గొప్పవాడు, మంచివాడు అని మీ అందరికన్నా ముందు చెప్పింది నేనే. కానీ ఏ రోజు రాజా నీతో కనిపించాడో ఆ రోజు అర్థమైంది నేను పొరపాటు పడ్డాను అని. ప్రేమించి దూరమైన నువ్వు దగ్గర అవ్వగానే రాజాలో మార్పు వచ్చింది. అందుకే నన్ను కూడా మోసం చేసి నీతో ఉంటున్నాడు, నీతో తిరుగుతున్నాడు. నిజంగా రాజా అలాంటి వాడు కాదు చందు. మంచి మనిషిని తప్పు పట్టడం అంటే మనం తప్పు చేయడమే. దయచేసి రాజాని అపార్థం చేసుకోవద్దు. మీరందరూ అనుకుంటున్నట్టు మా మధ్య ఏమీ లేదు. నీ మాటలు అతని మాటలు నమ్మి మోసపోయింది చాలు. ఇక మీ మాటలు వినే ఓపిక నాకు లేదు. నా జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నాకు తెలుసు. పెద్దనాన్ని చూస్తే బాగోదు. వచ్చిన దారినే బయలుదేరు. మా అయితే ఏం చేస్తారు? బయటికి నెట్టేస్తారు, అంతేగా? పెదనాన్నకి నచ్చని పని చేయనని మాటిచ్చాను. నీతో మాట్లాడడం కూడా అతనికి నచ్చని పనే. బయలుదేరు.
ఏంటి పెదనాన్న అని? నాకన్నా ఆయన గురించి నీకేం తెలుసని? విడదీయడం విడిపోవడం తప్ప మీ పెదనానికి ప్రేమ గురించి తెలియదు, ప్రేమించడము తెలియదు. భార్య మెడలో తాళి తెంచి బయటికి గంటేసిన గనుడే మీ పెదనాన్న. అలాంటి ఆయన మాటలు నమ్మి నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావు. చందు, నా మాట విను. ఒకరు చెబితే ప్రేమ పుట్టదు, ఒకరు చెబితే ప్రేమకి దూరం అవ్వకూడదు. మా మధ్య ఏమీ లేదు. లేనిపోని అనుమానాలతో నీకు రావాల్సిన అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీ సలహాలు నాకు అవసరం లేదు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేనంత అమ్మాయికురాల్ని కాదు. ఈ విషయంలో అయితే నువ్వు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. నీ మంచితనం అతని మంచితనం నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలిసి ఉండడం, కలిసి తిరగడం ఈ కళ్ళతో చూశాను. ఇంకా నన్ను నమ్మించాలన్న ప్రయత్నం చేయడం వేస్ట్. వెళ్ళ. చూసావా అర్చన ఎలా మాట్లాడుతుందో? ఆ రోజు అలా నిన్ను దూరం చేసుకున్నా మళ్ళీ నిన్ను నాదాన్ని చేసుకోవడానికి ఎన్ని బాధలు పడ్డానో అందరికీ తెలుసు. కానీ నాకు ప్రేమంటేనే తెలియదని తేల్చేసింది. లల్లి అన్న మాటలు పట్టించుకుంటున్నారే కాని దాని బాధనెవ్వరూ పట్టించుకోవడం లేదు. నిజంగా మీరందరూ అనుకుంటున్నట్టు లల్లి తప్పు చేసుంటే ఇంత దూరం వచ్చి చందుని బతిమాలాల్సిన అవసరం తనకి లేదు. లల్లిని అపార్థం చేసుకున్నంత సులభంగా ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే బాధగా ఉందండి.